హలో అండి అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి భోజనంలో రెసిపీ వచ్చి ఆవకాయ పులిహోర. సో ఈరోజు ఆవకాయ పులిహోర ఎలా చేయాలో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. తప్పకుండా చూసేసేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఒక 10 to 12 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాతగా శనక్కాయల పప్పులు వేసుకోవాలండి. ఎందుకంటే ముందరగానే వేసుకోండి, శనక్కాయ పప్పులు కొద్దిగా వేగేదానికి టైం పడుతుంది కాబట్టి ఆవాలు, శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఆవకాయ పులిహోర. మస్ట్ అండ్ ట్రై చేయండి. ఓకేనా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, ఎవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చినా, మీ రిలేటివ్స్ వచ్చినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. సో పోపు గింజలన్నీ వేసుకునేసి మనం బాగా వేయించుకోవాలి. ఒక 2 minutes దాకా మాడిపోకుండా చూసుకోండి, ఎందుకంటే మాడిపోతే టేస్ట్ బాగోదు కాబట్టి. సో శనగల పప్పులు, మనం వేసిన ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ బాగా దూరగా వేయించుకోండి. అది వేగితేనే టేస్ట్ అండి. శనగకాయల పప్పులు ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. అద్దిరిపోతుంది పులిహోర మాత్రం. ట్రై చేసి చూడండి. మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, కలుపుతూ వండుకోండి, మాడిపోకుండా కలుపుకోండి. మనకు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి. మీకు పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి, అద్దిరిపోతుంది టేస్ట్. సో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసాం కదండి, ఇది కూడా కొంచెం బాగా వేయించుకోవాలి. మనకి ఎండుమిరపకాయ వచ్చి వేసిన తర్వాతగా కొద్దిగా ఉబ్బుతుందన్నమాట, వేగినట్టు. అప్పుడు అది టేస్ట్ బాగా మగ్గినట్టు అర్థం. ఓకేనా? అలా వేసుకుని బాగా వేయించిన తర్వాత ఆవకాయ పులిహోర బాగుంటుంది, దెబ్బకాయ పులిహోర బాగుంటుంది, నిమ్మకాయ పులిహోర బాగుంటుంది, చింతపండు, గోంగూర అన్నీ చాలా బాగుంటాయండి. పులిహోరలో చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను అన్ని వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఆవకాయ వచ్చి నేను ఇక్కడ 4 tablespoons ఆఫ్ ఆవకాయ తీసుకున్నాను అనమాట. మామూలుగా మన స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో, మామూలు స్పూన్తో 4 స్పూన్లు తీసుకున్నానండి. సాల్ట్ వేసుకోకూడదు, మీరు ఇక్కడ గమనించవచ్చు. నేను సాల్ట్ వేయలేదు, ఎందుకంటే ఆవకాయలోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేయలేదన్నమాట. సో బాగా కలుపుకోండి. మనం ఆవకాయ మొత్తం ఆ తిరమాతకంతా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. మ్యాక్సిమం ఒక 5 minutes అయినా మనం కలుపుకోవాలి. ఎందుకనంటే అడుగు అంటకూడదు, ప్లస్ మాడిపోకూడదు. సో ఈ 2 జాగ్రత్తగా చూసుకోండి. మాడిపోతే టేస్ట్ బాగోదు, ఆ అడుగున అంటుకుపోయినా కూడా టేస్ట్ బాగోదు. సో అందుకని కలుపుతుండండి ఒక 5 minutes దాకా. కలిపిన తర్వాతగా మీరు రైస్ ఎంతైతే తీసుకుంటున్నారో దాని తగినట్టుగా కూడా ఆవకాయ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 kg రైస్ తీసుకుంటున్నాను అనమాట. సో కేజీ రైస్కి నేను రెగ్యులర్గా యూజ్ చేసే స్పూన్కి 4 స్పూన్లు ఆవకాయ తీసుకున్నానండి. సో ఇక్కడ కేజీ అన్నాను కదా, సో అందుకనేసి నేను రైస్ సపరేట్గా వండి పెట్టుకున్నాను. ఆ రైస్ని మనం వేరే దాంట్లో తీసి పెట్టేసుకునేసి ఆవకాయ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే తిరమాత పెట్టుకున్నామో అది బాగా కలుపుకోవాలన్నమాట. మీరు ముద్ద రాకుండా చూసుకోండి. అన్నం ముద్ద వచ్చిందంటే పులిహోర టేస్ట్ బాగోదు. సో పొడి పొడిగా ఉండాలండి అన్నం మాత్రం. ఎక్కడ కూడా ముద్దలు రాకుండా, ఉండలు లేకుండా. ఒక్కొక్కసారి ఒకవేళ ముద్దగా ఉన్నా కూడా అన్నం చల్లారిన తర్వాత కూడా పులిహోర అనేది పొడి పొడిగా ఆడుతుంది. సో టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇప్పుడు మనం చేసిన తిరమాతవన్నీ దాంట్లో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. మనం ఇక్కడ కారం కానీ లేకపోతే సాల్ట్ కానీ ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఆవకాయలనే ఉంటాయి, పచ్చిమిరపకాయలు కారం ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు కారం కూడా మీకు తగినంతగా తీసుకోండి. ఎందుకంటే ఆవకాయలో కూడా కారం ఉంటుంది కాబట్టి. సో పచ్చిమిరపకాయలు స్పైసీ ఉంటుంది కాబట్టి మీరు చూసి వేసుకోండి. మీకు ఎంత స్పైసీ కావాలి అని ఫీల్ అవుతున్నారో అంత తీసుకోండి అన్నమాట. సో ఇది బాగా కలుపుకుందాం. ఇప్పుడు ముద్ద రాకుండా కూడా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం కలిపేటప్పుడు కూడా అన్నం అనేది ముద్దగా అయిపోకూడదు. సో ముద్ద అయిపోతే అంటే హల్వాలాగా అయిపోతుంది అనమాట. సో టేస్ట్ బాగోదు. సో ఎప్పుడు అన్నం అనేది పొడి పొడిగానే ఉండాలి. సో అన్నం ఉండేటప్పుడు కూడా పొడి పొడిగా వండుకోండి, టేస్ట్ బాగుంటుంది. కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా అన్నం తెల్లగా కనిపించకుండా ఒక 10 minutes దాకా బాగా కలుపుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చేతులు మాత్రం పెట్టమాకండి, తడి చేయి కానీ. సో చేతులు పెట్టకండి, చేతులు పెట్టుకోకుండానే కలుపుకోండి. ఎందుకంటే చేతులు పెడితే పాడైపోతుంది. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా ఫ్రెండ్స్. సో అందుకని చేతులు పెట్టకుండా గరిటెతోనే కలుపుకోండి. ఒక 5 minutes దాకా అలా కలిపిన తర్వాతగా
లాస్ట్లో గార్నిష్కి మనం కొత్తిమీర వేసుకోవాలి. మర్చిపోకుండా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్గా చాలా బాగుంటుందండి. ఒక్కసారి షేర్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మా దగ్గరకు వచ్చి పికిల్స్, పొడిలు, వడియాలు అండ్ లంచ్ బాక్స్ క్యారీర్లు అండ్ క్యాటరింగ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఎనీ టైం అవైలబుల్ ఉంటా, రిప్లై ఇస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్స్.